సార్ హరే కృష్ణ అండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగున్నాం సార్. సాయం అండి, శుభ సాయంకాలం. ఇంకేంటండి విశేషాలు? మీరు ఏం లేదు, ఒక్కొక్క రోజు ఒకటి రెండు శ్లోకాలు చదువుతున్నారు కాబట్టి దాన్ని చదివిన తర్వాత దానికి సంబంధించిన మనం లైఫ్ లో జీవితంలో ఏమన్నా అలా ఉన్నాయంటే మనం అక్కడికప్పుడు నోట్ చేసి పెట్టుకున్నామంటే లేదు మనం రాయలేమంటే మన మన దగ్గర ఉన్న పిల్లల చేత ఎవరి చేత అయినా సరే ఎవ్రీడే ఒక 10 నిమిషాలు వాళ్ళని పిలిపించుకొని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళకి చెప్తూ ఇలా కొన్ని కొన్ని పాయింట్స్ అవుట్ చేసామంటే బాగుంటుంది. ఓకే అండి, అది చాలా అద్భుతం. మీరు మంచిగా చదువుతున్నారు, చాలా విషయాలు నేర్చుకుంటున్నారు కాబట్టి ఆ ఉత్సాహం చూసే నేను అప్పుడు ఏ విధంగా అయితే ఆలోచించానో మీతో ఆల్రెడీ చర్చించాను. ఒక 5 పుస్తకాలు అన్ని శ్లోకాలు సంబంధించే, అయితే ఒక్కొక్క దాంట్లో 100 శ్లోకాల నుంచి అలా పెంచుకుంటూ ఉంటాయి. సో పంచతంత్రం కూడా ఒక విషయం ఉంది. మనం అనుకున్న దాంట్లో పంచతంత్రం ఒకటి, చాణక్యుడి నీతి మనకి ఏ విధంగా అయితే మనం అందరం బాగా విని ఉంటాం కౌటిల్యుడి గురించి. సో ఆ విధంగా చాణక్య నీతి. తర్వాత పంచతంత్రం లాగానే ఇంకొకటి ఉంటుందండి, అది హితోపదేశం, నారాయణ పండితులు గారు రాసినటువంటి హితోపదేశం. ఇంకొకటి వచ్చేసి నీతి శతకం, భర్తృహరి గారు ఆయన శతకత్రయం రాశారు, కానీ అందులో నుంచి నీతి శతకం ఒకటి మనం నేర్చుకున్నామంటే కొన్ని విషయాలు అక్కడ ఒక 10 పద్ధతులు చెప్పారు. ఒక్కొక్క పద్ధతిలో 10 శ్లోకాల నుంచి అలా ఒక 100 శ్లోకాలు. శతకం అంటే 100, నీతి అంటే నీతి బేస్డ్గా 100 శ్లోకాలు. ఇంకొకటి వచ్చేసి నీతి ద్విషష్టిక అని ఇంకొక బుక్. షష్ఠి అంటే 60, ద్విషష్టి అంటే 60 × 2 120. నీతి ద్విషష్టిక అనేది ఒక పుస్తకం పేరు. దాంట్లో దగ్గర 120 శ్లోకాలు ఉన్నాయండి. సో అన్ని ఆల్మోస్ట్ సేమ్ ఈ మనకు తెలిసిన ఛందస్సులే ఉంటాయి. అనుష్టపు చిన్న శ్లోకాల దగ్గర నుంచి కొంచెం పెద్ద శ్లోకాలు దగ్గర ఒక 40-50 అక్షరాలు ఉండేటువంటి శ్లోకాలు ఉంటాయి అన్నట్టు. సో మీరంతా భగవద్గీతలో ఏ విధంగా అయితే విభిన్న ప్రకారాలైనటువంటి శ్లోకాలు చూసారో వాటిని బేస్ చేసుకొని నెక్స్ట్ కూడా మనం అలా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నట్టు. సో ఇది నేను మీతో ముందు చెప్పినటువంటి ప్లాను. ఇక ఇప్పుడు ఈరోజు కూడా దానికి సంబంధించిందే ఒక ప్రస్తావన మనం ముందుగా చర్చించుకుందాం. ఆ తర్వాత ఏ విధంగా మనం స్టడీ చేయొచ్చు అనేది ముందుగా ఒక 10-15 రోజుల దాకా చూసి 10-15 రోజులు అంటే మీకు ఈ లోపు కొన్ని పుస్తకాలు వీటికి సంబంధించిన పుస్తకాలు చెప్తాను. అవి ఒకవేళ తెలుగులో కూడా అవైలబుల్ ఉన్నాయి, అవి తెప్పించుకున్నారంటే వాటిని చదువుతూ మనం ముందుకు వెళ్ళొచ్చు. దీనికి మీరందరూ యాక్సెప్టెన్స్ అంటే మీరందరూ ఏమంటారు స్వీకరిస్తారు నా ప్రస్తావన అంటే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. ఇదే కాకుండా మీకు ఇంకా ఏమన్నా ఉన్నాయి అంటే మేము ఈ విధంగా చేయగలం సార్, మీరు మాకు మీ దగ్గర ఉన్న ఐడియాలజీ లేకపోతే మీరు నాతో ఇంకా ఏమైనా షేర్ చేశారంటే వాటికి సంబంధించి మనం కొంచెం చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది సో భగవద్గీత ఆల్మోస్ట్ అది ఏమంటారు దాన్ని మించిన గ్రంథం అయితే ఉండదు, ఎందుకంటే అక్కడ అన్ని విషయాలు చెప్పినవి ఉన్నాయి. కానీ అదొక పర్సెప్షన్, దాని యొక్క వ్యూ వేరు అన్నట్టు. మిగతా గ్రంథాలు కూడా అలానే ఉన్నాయి. సో వీటి యొక్క వ్యూ వేరు ఉంటుంది. సో చూసే విధానం, దృష్టికోణం అంటాం కదా మనం, పర్సెప్షన్. సో ఆ చూసే విధానం వేరుగా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించినవి మనం సమయానుగుణంగా కొంచెం ఇప్పుడు మీరు భగవద్గీత నేర్చుకుంటున్నారు, ఎవ్రీడే అది రన్నింగ్ లో ఉంటుంది. సో ఈవినింగ్ టైంలో కూడా మీరు ఒక 1/2 అవర్ టైం స్పెండ్ చేశారు అంటే మీ టైం బేస్డ్గా 1/2 అవర్ అంటే ప్రతిరోజు నేను క్లాస్ తీసుకోను. సో మీకు నేను మార్గదర్శనం చేస్తూ ఉంటాను, మీరు చదువుతూ ఉండాలి. తెలుగు కాబట్టి ఈజీగా ఉంటుంది. మధ్యలో నేను శ్లోకాలు చెప్పుకుంటూ వెళ్తాను. నాకు సమయం కుదిరినప్పుడు, మీ అందరికీ కూడా సమయం వీలు కుదిరినప్పుడు మనం అలా చర్చించుకుంటూ వెళ్దాం. ఈ విధంగా ఏమంటారు శాస్త్ర చర్చ అని మనం సింపుల్ గా ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో మీ దగ్గర ఇప్పుడు మీరు అభిమతాన్ని మీరు వ్యక్తపరచవచ్చు.
సో ఆ విధంగా ఈ రోజు అంతా సామాన్యంగా ఉంటుంది. అదే విషయం అయ్యి నేను ఝాన్సీ గారు లాస్ట్ టైం అడిగినప్పుడు నేను చెప్పాను వాడికి 2-3 రోజులు చెప్తానని, కానీ కొంత సమయం తీసుకున్నాను. ఇదండి, చెప్పండి ఇంకేంటి విశేషాలు. సో ఈ లోపు మీరు ఇంకా ఏమైనా చెప్పగలరంటే చెప్పండి, దాన్ని బట్టి మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మీరందరూ ఎవరైనా మాట్లాడొచ్చా అండి? సో మాట్లాడే వాళ్ళు అనుకున్న వాళ్ళు మాట్లాడండి, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. ఝాన్సీ గారు చెప్పండి సార్. అంతే కదండి, అది కదా మనం అనుకున్నది ముఖ్యంగా ముందుగా మాట్లాడుకున్నది. మీరు రామ్మోహన్ గారు మీరు ఎలా చెప్తే అలా వింటాం. మాస్టర్ గారు తీసుకుంటారు ఈ రోజు మన క్లాస్ అని అట్లా. అది మీరు అన్నట్లుగా ప్రిపేర్ కొంత ఎంతవరకు ప్రిపేర్ అయ్యారో కొంత మీరు కూడా చెస్ట్ చేయడానికి పోయినసారి లాగా చేయించడానికి కూడా మాలో యొక్క స్పర్ధయ వర్ధతే విజయాన్ని చేయడానికి కూడా బాగుంటుంది, చేస్తే బాగుంటుంది చెప్పాను నాకు సూచన సార్. అద్భుతం అండి. ఓకే, తప్పనిసరిగా. సో క్లాస్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఇంకా మాట్లాడండి మిగతా వాళ్ళు. ఇదంతా మీకు ఓకేనా ఇలా నేర్చుకోవడానికి? మీరు సమయం ఇవ్వటమే మాకు ప్రత్యేకం సార్. మాకు ఓకేనే, మీరు ఎలా చెప్పినా మాకు ఓకేనే. సో ఇప్పుడున్న ఈ 21st సెంచరీలో టీచర్ ఎలా ఉండాలి అనేది నేను పిల్లలకి మేము బాగా చెప్తాం కాబట్టి అదే ఫార్ములా నేను మీ మీద కూడా ప్రయోగించాను. అది ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటంటే టీచర్ గా పిల్లలకి అన్ని చెప్పడానికి లేదు, ఎందుకంటే పిల్లలు కూడా చాలా విషయాలు తెలుసుకుంటున్నారు వాళ్ళు ఓన్గా. కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే టీచర్ గా ఫెసిలిటేటర్ అన్నట్టు. టీచర్ ఏ విధంగా అయితే తల్లిదండ్రులు పిల్లలకి కావాల్సినటువంటి అన్ని వస్తువులు సమకూరుస్తారో అదే విధంగా ఇక్కడ కూడాను స్కూల్లో టీచర్ ఏంటంటే పిల్లలకి ఏ విధంగా కావాలి, పిల్లల్ని ఏ విధంగా మోటివేట్ చేయాలి, పిల్లల్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, తన స్టూడెంట్స్ వాళ్ళు ఇంకా ఎంత ఎత్తుకు ఎదగాలి అని ఆలోచించే విధానం ఏదైతే ఉందో దాన్ని బట్టి నేను మీ అందరికీ కూడా చెప్పాను. సో మీ అందరికి కూడా చాలా ముందుకు వచ్చారు. ఇప్పుడు మీరు మీ ఉన్న పనుల్లో మీరు చాలా వ్యస్తంగా అంటే బిజీగా ఉన్నప్పటికీ కూడాను మీరు కూడాను ఆ స్ఫూర్తి ఒకటి తీసుకొని ఇక్కడ అన్ని రకాలుగా ఉన్నాయి. అందరూ కొలాబరేషన్, కోఆర్డినేషన్ ఏదైతే ఉందో, కోఆపరేషన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఝాన్సీ గారు అండ్ సునీత గారు మీరు కోఆర్డినేట్ చేయటము, మిగతా వాళ్ళంతా సపోర్ట్ చేయటము. సో దానికి తగినట్టు ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే రేపటి నాటిని ఏంటంటే మీరు చేసే విధానం, మీరు పెట్టే ఆ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ మిగతా వాళ్ళు ఇంకా గ్రూప్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ప్రోత్సాహనం వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు అదే విధంగా శాస్త్ర చర్చలు ఇలా చదివి నేర్చుకున్న విషయాలను బేస్ చేసుకునే రేపటి నాడున మీరు గొప్ప ప్రవక్తలు అంటే ప్రవచనాలు ఇచ్చేటువంటి గొప్ప స్థాయికి వెళ్తారండి. సో మీకున్నటువంటి అనుభవము, మీరు చెప్పడానికి మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, చెప్పడానికి ఒక స్థలం కావాలి. ఆ స్థలమే ఇది అనుకొని మీరు ముందుకు వచ్చారనుకుంటే అద్భుతంగా ముందుకెళ్తారు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో గొప్పనైనటువంటి ప్రవక్తలు ఉన్నారు, ప్రవచనం చేసే ప్రవచన కర్తలు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ డ్యూటీలు చేస్తూనే గొప్పనైనటువంటి విషయాలు అధ్యయనం చేశారు. పూర్వ కర్మలు, వాళ్ళ ఏమంటారు, అమ్మా నాన్నలు ఇచ్చేటువంటి సంస్కారం, శ్రవణ సంస్కారం, వాటన్నిటి ద్వారా వాళ్ళు పొందారు. ఇదే విధంగా మీరు కూడాను మీ జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ కి అవన్నీ అందించాలన్నదే నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనం నేర్చుకుంటాము, ఎన్ని రోజులు నేర్చుకున్నా ఏం ప్రయోజనం ఉండదు. మాకు ఒక థియరీ ఉంటుంది, ఎడ్యుకేషన్ టెక్నాలజీ అని. అక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అంటే ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎడ్గర్ డేల్ అని ఒక ఆయన ఇస్తారు. ఆయన ఒక కోణ ఆకారంలో ఎవరు ఏ విధంగా చేస్తే ఎంత నేర్చుకుంటారు అనేది. మనము చదివి నేర్చుకునేది ఏదైతే ఉందో అది 10%. అంటే 10% మనం చదివి నేర్చుకుంటాం. తర్వాత చదివి వినింది కలిపి ఈ 2 పదాలు, ఈ రెండింటి ద్వారా చేసేది ఏదైతే ఉందో అక్కడ మన 100%లో 20% నేర్చుకుంటాం. అంటే 100%లో 20% మనం చదివి వినింది నేర్చుకుంటాం. ఇంకా మిగతా 80% ఎక్కడ వెళ్తుంది అంటే దానికోసం చదవటము, వినటము, మళ్ళీ దాని మీద అభ్యాసం చెయ్యటము, చేసింది వేరే వాళ్ళకి చెప్పాలని ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు ప్రాయోగికంగా
ఇంప్లిమెంట్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు అది 100% లీడ్ అవుతుంది. అందుకోసం మీరు ఇప్పుడు చదువుతూ పోతూనే ఉన్నారు. చాలా అద్భుతం. అది ముందు చెయ్యాలి. ఆ చదివిన దాన్ని చెప్పటానికి ఏ విధంగా అయితే ఏ రోజైతే మీరు ముందుకు వస్తారో ఆ రోజు ఇంకా మీరు బాగా అద్భుతంగా చదువుతారు. సో ఆ కాన్సెప్ట్ ని అక్కడ ప్రయోగం చేసాం. అది అద్భుతంగా వర్కౌట్ అయింది. ఆచార్యాత్ పాదం ఆదత్తే పాదం శిష్య స్వమేధయ స్టూడెంట్ బై ఓన్ ఇంటెలిజెన్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పాదం సబ్రహ్మచారిభ్య. ఈ చర్చలు ఏదైతే మనం జరుపుతున్నామో అది పాదం సబ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ చ. సో ఇది 4 పాదాల్లో 25% తీసుకొని 25%, 25%, 25%, 25% చొప్పున ఆ విధంగా ఆ శ్లోకం నేను నా క్లాస్ లో 2-3 క్లాసులు పిల్లలతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఈ శ్లోకం తప్పనిసరిగా చెప్తాను. వాళ్ళందరికీ తెలుసు, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దానికి ఒక పిక్చరైజేషన్ చేసి కూడా చెప్తా ఉన్నట్టు. టీచర్ దగ్గర నుంచి మీరు నేర్చుకునేది ఓన్లీ 25%. అంటే 25% ఎందుకు నేర్చుకుంటాం సార్? 100% నేర్చుకుంటాం కదా. టీచర్స్ 100% సిలబస్ కంప్లీట్ చేస్తారు టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ అది నువ్వు ఎంత నేర్చుకున్నావు అనేది అక్కడ ఓన్లీ 25%. ఆ తర్వాత స్టూడెంట్ తన మీద శక్తితో తను చదవటం, దానికి ఒక మెథడాలజీ ఉంది, SQ3RR. అంటే ఒక విషయం చదవటం, ఒక విషయాన్ని చదవాలంటే దానికంటే ముందు ఏం చేయాలి? సర్వే చేయాలి. అంటే ఏంటి? ఏం చదువుతున్నామో దానికి సంబంధించింది మొత్తం చూస్తాం. ఏ విధంగా అయితే మన అమెజాన్ లోనో లేకపోతే ఇంకా మీషోలోనో వీటిల్లో ఏ విధంగా అయితే ఒక ఐటమ్ కొనాలంటే దానికంటే ముందు ఏం చేస్తాం? సర్వే చేస్తామా లేదా? ఏంటని క్వశ్చన్స్ వస్తాయి. అదే విధంగా ఇక్కడ కూడాను మనం సర్వే చేస్తున్నప్పుడు ఈ కొన్ని పేజీలు పోతున్నప్పుడు ఎక్కడో దగ్గర ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇలా ఉంది, దీనికి ఈ క్వశ్చన్ ఏంటి? ఆ క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ క్లారిఫై చేయడం కోసం ముందు చదువుతాం. రీడ్, RRR లో రీడ్ వస్తుంది. రీడ్ తర్వాత రిసైట్, దాన్ని వల్ల వేయటం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ రివిజన్ ఉంటుంది. ఈ విధంగా SQ3RR అనే ఒక ఫార్ములా ఉందన్నట్టు ఎడ్యుకేషన్ లో. అదొక అద్భుతమైనటువంటి ఫార్ములా. సో అది చెయ్యటం. ఆ విధంగా మనం పిల్లల్లో ఆ క్వాలిటీ మనం తెప్పించాలన్నట్టు. సో ఆటోమేటెడ్ గా పిల్లలు చదువుతారు. పిల్లలు చదివిన తర్వాత ఎంతవరకు వాళ్ళు రీచ్ అవుతారంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వాళ్ళు 25% రీచ్ అవుతారు. సో ఆ విధంగా టీచర్ చెప్పినది తెలుసుకున్నది 25%, తర్వాత వాళ్ళు ఓన్ గా నేర్చుకున్నది 25%. సో ఇక్కడ ఆగిపోతుందంటే కాదు. ఎప్పుడెప్పుడైతే క్వశ్చన్స్ వస్తాయో, డౌట్స్ వస్తాయో, ఏ విధంగా అయితే మన పరివారంలో ఉండేటువంటి, కుటుంబంలో ఉండేటువంటి మిగతా వాళ్ళని అడుగుతాము, తెలిసిన వాళ్ళని అడుగుతాము, పక్కింటి వాళ్ళని అడుగుతాము, బంధువులను అడుగుతాము, అదే విధంగా ఇక్కడ శాస్త్ర చర్చలో తోటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగాలి. సో లాస్ట్ 8వ అధ్యాయం చెప్పేటప్పుడు ఆల్మోస్ట్ మనం చేసింది అదే. ఒకళ్ళు ఇంకొకరికి తెలిసిన విషయాలు ఇంకొకరికి తెలియచేయటము. ఎందుకంటే అందరు ఎక్స్పర్ట్స్ కాదు, అన్నిటిలో అందరు ఎక్స్పర్ట్స్ గా ఉండరు కూడా. సో ఎవరు ఏదో ఒక దాంట్లో ఎక్స్పర్ట్ అయి ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఇది నేర్చుకోవాలి. సో అది పాదం సబ్రహ్మచారిభ్య అని అక్కడ ఆ కాన్సెప్ట్. అది అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది పాదం కాలక్రమేణ. సో ఇది జీవితాంతం ఈ అధిగమ ప్రక్రియ ఏంటి అనేదంటే, అధిగమ ప్రక్రియ అంటే ఇక్కడ ఓన్లీ అధ్యయనము అధ్యాపనమే కాదండి. జీవితంలో ప్రతి ఒక్కటి, వృత్తి విద్యలో కూడాను వాళ్ళు చేసేటువంటి వృత్తిలో చాలా విషయాలు నేర్చుకుంటుంటారు. మీరు కూడాను. సో మెజారిటీ ఆఫ్ ది లేడీస్ ఉన్నారు కాబట్టి వంట చేసే దాంట్లో, ఇంటిని సక్రమంగా పెట్టుకోదాంట్లో, ఇంటీరియర్ డిజైనింగ్ కానీ, ఇంటిని సక్రమంగా ఉంచడం కానీ, సౌందర్యీకరణం, బ్యూటిఫికేషన్ కానీ, సో ఇలాంటివి చేసే టైంలో మీరు ఏం చేస్తారు? ఎవ్రీ టైం మీరు చేస్తున్న కొద్ది మీకు ఏదో కొత్తగా చేయాలనిపిస్తుంది. అంటే ఏంటి? నిన్నటి రోజున ఏదైతే మీ స్థితి ఉందో ఈ రోజుకి అది పరివర్తనం చెందింది. అంటే నిన్నటి రోజు కంటే ఈ రోజు కొంచెం పరిపక్వత వచ్చింది, ఇంకా మెచ్యురైజేషన్. సో మీరు చేసే వంటల్లో కూడా మీరు డిఫరెంట్ గా చేస్తారు. మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని రిసీవింగ్ చేసుకోవడంలోను, వాళ్ళకి ఇంకా అప్డేషన్ లో ఏ విధంగా అయితే ఇంకా చేయాల్సి ఉంటుందో, పోయినసారి ఇలా చేసాం దానికంటే ఇప్పుడు ఇంకా బాగా చేయాలి. సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నట్టు. సో మన జీవితంలో మనం ఏ విధంగా అయితే ముందుకు వెళ్తూ ఉంటాం, అన్ని క్షేత్రాల్లో ఆ అధిగమ ప్రక్రియ ఏదైతే ఉందో అది అసంపూర్ణమే అనేది. ఇది అసంపూర్ణం అంటే అది సతత ప్రక్రియ, ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం. అది ఏ క్షేత్రమైనా కూడాను ఆ క్షేత్రంలో మనల్ని మనం నేర్చుకుంటూ ముందుకు సాగిపోవటం అనేది అది పాదం కాలక్రమేణ అని చెప్పడం అన్నట్టు. ఎందుకంటే ముందు చేసిన పనిని మళ్ళీ ఈరోజు చూస్తే అరే ఇలా చేసామే అనిపిస్తుంది. కొన్ని ఫన్నీ థింగ్స్ కూడా ఉంటాయి. అప్పుడే ఇలా చేసాం, అదే సిచ్యువేషన్ మళ్ళీ ఈ రోజు నువ్వు ఆలోచించుకుంటుంటే మన మీద మనకి నవ్వు వస్తుంటుంది.
ఇలా చేసి ఉండకపోతే బాగుండేది, ఇంకా బాగా చేయొచ్చు అని సమ్టైమ్స్ మనమే నవ్వుకుంటూ ఉంటాం అన్నట్టు. సో ఆ విధంగా ఆ శ్లోకం అద్భుతమైనటువంటి శ్లోకం. ఝాన్సీ గారికి ధన్యవాదాలు గుర్తు చేస్తున్నందుకు. ఇంకా సో చెప్పండి, ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడొచ్చు. చాలా హ్యాపీగా ఉంది అది. అంటే నాకైతే ఏమీ రాదండి నిజంగా అయితే, కానీ ఆ ఒక్కటన్నా నేను చెప్పగలిగాననే హ్యాపీనెస్ మాత్రం ఉన్నది. ఓకే అండి, మీకు రాదని మీరు అనుకుంటున్నారు, కానీ మీ దగ్గర నుంచి నేను ఒక విషయం నేర్చుకున్నా. శ్రీహరి పొద్దున్నే అది అద్భుతం. అవునండి, పొద్దున్నే లేవటానికి అది టెక్నిక్ ఈవెన్ దో అది మాకు తెలుసు. ఇవన్నీ చెప్పండి చెప్పండి. అది మేము ప్రతిరోజు చేసేస్తారు, అందుకని నాకు చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. పొద్దున్న లేవగానే ఫస్ట్ మాట అదే. చెప్పా కదా, మా బజార్లో అందరు కానీ, మా ఇంట్లో కానీ, చుట్టానికైనా ఫోన్ వచ్చిందంటే 8 లోపు అయితే కనుక ప్రతి ఒక్కరికి అది చెప్తా సార్. 8 తర్వాత అయితే హరే కృష్ణ చెప్తా ఫోన్ ఎత్తంగానే. 8 లోపు అయితే గనక శ్రీహరి 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 చెప్పినాక మళ్ళీ హరే కృష్ణ చెప్పి మాట్లాడతా సార్ నేను. అద్భుతం. మా పిల్లలైనా అంతే సార్. మంచి మంచి పని, మంచి క్వాలిటీ అది. వైబ్స్, పాజిటివ్ వైబ్స్, ఏమంటారు, సకారాత్మక వాతావరణం అనేది ఉండాలి. అప్పుడు అన్ని రకాలుగా మంచిగా చేయొచ్చు. రీసెంట్ గా నేను గరికపాటి గారిది ఒక వీడియో చూసినప్పుడు అక్కడ ఆయన కూడా అన్నారు, పొద్దున్న లేచి మనం ఏమేమో చూస్తాము, పొద్దున్న లేచిన వెంటనే న్యూస్ పేపర్ చూస్తాము, న్యూస్ మళ్ళీ అంటే కొన్ని విషయాలు ఆటోమేటెడ్ గా అక్కడ ఇది అయిపోయింది, ఇక్కడ ఇది అయింది అనేది వస్తుంటాయి. వాటికంటే మంచిగా మార్నింగ్ పూట మంచి వాతావరణం ఉందంటే ఆ రోజు మంచిగా నడుస్తుంది. సో ఇప్పుడు మనం పిల్లలకి ఇచ్చేటువంటి, పిల్లలకు కూడా ఎందుకు మనం ఎస్పెషల్ ఇవ్వాలి అంటే, రేపటి నాడు వాళ్ళు వెళ్ళి ఫైనల్ గా లైఫ్ లో వాళ్ళు తీసుకునేటువంటి డిసిషన్స్ వాళ్ళే తీసుకునే విధంగా మనం తయారు చేయాలి. ప్రతిసారి వాళ్ళ వెంట మనమే ఉంటాము, మనమే అన్ని తీసిస్తాం అనేది ఉండదు. సో సందర్భానుగుణంగా రేపటి నాటిని వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళి వేరే దగ్గర ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ జీవితంలో అభివృద్ధి కోసం అయి ఉండొచ్చు, లేకపోతే మన కోసం అయి ఉండొచ్చు. సో అటువంటి సందర్భాల్లో కూడాను వాళ్ళు సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానికోసం ఇవన్నీ అవసరం ఉన్నట్టు. అదండి, అద్భుతం. ఇంకా చెప్పండి. మాట్లాడేదే ఉంది. ఇష్టము, భజన్స్ కి వెళ్తూ ఉంటాను, ఆయన ప్రేయర్స్ చేస్తూ ఉంటాను. అంతే. అవునండి, మేమిద్దరం బాగా మా ఇంటి పక్కన ఉన్న నాళ్ళు చాలా రోజులు భజనకి వెళ్ళాం. మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోవటం దగ్గర నుంచి ఆగిపోయింది, ఇంకా వెళ్ళలేకపోతున్నాం. ఎక్కడికైనా ఒక భజన గాని, ఒక సత్సంగం గాని, ఒక భగవద్గీత గాని, ఒక యోగా గాని అన్ని బాగా కలిసి వెళ్ళేవాళ్ళం. ఇది కూడాను అదే సహబ్రహ్మచారిభ్య అంటే. సో సమ్ టైమ్స్ మనకి ఎవరో ఒకళ్ళు ఉండాల్సి ఉంటుంది. అలాగే విజయలక్ష్మి గారు ఈ 8వ అధ్యాయం గురించి చాలా శ్రద్ధ తీసుకొని అందరితో వెంటబడి మీరు ఎప్పుడు చేస్తారు వీడియోని కనీసం చూసేనా చెప్పండి, చూడకుండా చెప్పినా కనీసం చూసేనా చెప్తే మన గురుదక్షిణ ఇవ్వటం అని చెప్పని, అంటే ఎట్లా ఒకళ్ళు ఇనిషియేట్ చేస్తుంటే ఒకళ్ళు మొదలు పెడితే అట్లా చేసుకుంటూ పోతున్నారు. అది నాకు కావాల్సింది ఏంటంటే, ఇట్లా సామూహికంగా చేసే సేవ సమాజానికి నీవేమి ఇచ్చావు. ఉన్నారండి ఇక్కడ విజయలక్ష్మి గారు? హరే కృష్ణ సార్, ఉన్నానండి. ఓకే అండి, వీడియో ఆన్ చేయండి, వీలైతే వీడియో ఆన్ చేయండి. అయితే ఝాన్సీ గారి తర్వాత విజయలక్ష్మి గారు స్ట్రిక్ట్ టీచర్ ఇన్ దిస్ గ్రూప్. అలా ఏం లేదు సార్, కాదండి, మీకు గుర్తు ఇవ్వాలని చెప్పి అందరిని అలా విసిగించానండి. ఓకే అండి, కానీ మీ వల్ల సాధ్యమైంది సార్. మేడం ఝాన్సీ మేడం చాలా సార్లు చెప్పారు వీడియో చేయండి అంటే మేము ఎవరైనా చేయలేదు. కాకపోతే మనం ఒకటే అన్నారు, మనకి ఎన్ని రోజులు నేర్పారు, ఒక్క శ్లోకం మనం చెప్పలేమా సార్ కోసం, అదే మన గురుదక్షిణ అన్నారు. సరే సార్ చేద్దాం మేడం అని చెప్పి ఇంక అట్లా. ఓకే, సో ఇక్కడ నేను మీ అందరినీ కోరుతున్నాను, అరౌండ్ ఎంతమంది, 18 మంది ఉన్నారు, 19 మంది ఈ గ్రూప్ లో ఇప్పుడు. సో 19 మంది ఎందుకు, మీ రీజన్ ఏంటి చెప్పండి. వీడియో చేయకపోవటానికి ఎందుకు చేయలేదు అనుకున్నారు? కాన్ఫిడెన్స్ లెవెల్ లేదు అనేది ముఖ్యమైనటువంటి విషయం, అంతేనండి. ఆత్మవిశ్వాసం లేదు. చేస్తే
వీడియోలు చేయడం అలవాటు కరెక్ట్ ఒకటి. రెండు ఇంకా చెప్పేటప్పుడు ఏమైనా తప్పు వస్తుందేమో మరి అనేది ఒకటి. చూడు చదవడం వీడియో చేయడానికి ఒక మనిషి కావాలంటే ఎవరి కాడు మాకు చేసుకోవడం రాదు. అలాంటి ప్రాక్టికల్ ఇబ్బందులు ఉన్నాయండి. ప్లస్ చూడకుండా చదవడం కొద్దిగా ఆలోచించాల్సి వచ్చింది. చూసే తప్పులు చదువుతాం, చూడకుండా ఎట్లా చదువుతామో అని. ఓకే, ఆ రూల్ పెట్టారు ఝాన్సీ గారు, చూడకుండా చెప్పాలి. ఓకే, అద్భుతం అండి. రూల్స్ ఏం చెప్పాలా, అందరూ చేసి పెట్టండి అన్నారు. మా అందరికి కొంచెం ఫస్ట్ భయం వేసింది. ఒకళ్ళిద్దరు చేసినాక అందరూ చేయగలిగారండి, ధైర్యంగా చేయగలిగారు, అందరూ చేశారు. సో స్టార్టింగ్ లో ఒక క్లాస్ కి వెళ్ళి పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే మాకు కూడాను ఎలా ఉంటుందంటే మొత్తం బాడీ మొత్తం పైనుంచి కింద దాకా వణికిపోతాం. సెట్టింగ్ వస్తుంది, అరే ఏం చెప్తాం, ఎలా చెప్తామని. సో 2-3 సార్లు చెప్పిన తర్వాత మూడోసారి ఇంకా ఏముండదు, అయిపోయి. సో అలా అన్నట్టు. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అది కామన్. ఎందుకంటే పెద్ద వాళ్ళు కూడా చాలా చాలా మీ పెద్ద పెద్ద మీటింగుల్లోనే తప్పులు చెప్తుంటారు. మీకు ఈ రోజు ఎగ్జాంపుల్కి ఇవ్వాలి, ఎందుకంటే ఈ రోజు ప్రమాణ స్వీకారాలు అయ్యాయి కదా. చాలా మంది హడావిడి పడ్డారు, కంగారు పడ్డారు, చాలా మంది ప్రొనౌన్సియేషన్ లేదు. అంటే వాళ్ళకి రాదని కాదు, ఆ స్టేజ్ ఫియర్ వల్ల మనకి వేరియేషన్స్ చాలా కనిపిస్తాయి. సో ఆ విధంగా అద్భుతం ఏంటంటే మీరు ముందుకొచ్చి చెప్పటము, వీడియో చెయ్యటం అనేది చాలా అద్భుతంగా చేశారు. దాన్ని ఇంకా కంటిన్యూ, ఎస్పెషల్లీ అదొక ప్రాక్టీస్. మీకు రేపటి నాడున మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ నేను ఇచ్చేసి ఆ సబ్జెక్ట్ ని మీరు మీ ద్వారా మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఈ రోజుల్లో మిమ్మల్ని మీరు చెప్పుకోవాలి, మా దగ్గర జ్ఞానం ఉంది అంటే. మీకోసం మీరు జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు, నేను కాదంటలేదు. మీకోసం మీరు జ్ఞానాన్ని సంపాదించాలంటే ఎంతసేపటికి ఎలా ఉంటారంటే, నేను చెప్పాను కదా ఇందనే కదా, మన కోసం మనం చదివినప్పుడు ఏముంటుంది అంత దాని వరకే సీమితం అవుతాం. మేము ఇప్పుడు ఒక క్లాస్ 40 నిమిషాలు పిల్లలకి చెప్పాలంటే దగ్గర 2 గంటలు ప్రిపరేషన్ చేస్తాం. 2 గంటలు ప్రిపరేషన్ చేస్తే ఒక బుక్ పట్టుకొని చెయ్యం. కనీసం 4-5 బుక్కులు చదివి కంటెంట్ని ఇది చేసుకొని పిల్లలకి ఎక్కడ క్వశ్చన్స్ డౌట్స్ వస్తాయో వాటిని ముందే ఊహించి, అవి రాకుండా వాటికి ఏవైతే ఉత్తరాలు సమాధానాలు ఉంటాయో వాటిని కూడా అక్కడ యాడ్ చేసుకొని పిల్లలకి క్లాస్ చెప్పాల్సి ఉంటుంది. సో మనకు ఒక క్లాస్లో 40 మంది పిల్లలు ఉన్నారు. 40 నిమిషాలు మనం పాఠం చెప్పాలి అంటే 40 మంది పిల్లల మనస్తత్వం, 40 మంది స్టూడెంట్స్ యొక్క మనస్తత్వం ఒకేలాగా ఉండదు. ఒక్కొక్కడిది ఒకడు చాలా ఫాస్ట్ గా గ్రాస్ప్ చేసేవాడు ఉంటాడు, ఒకడు చాలా స్లోగా గ్రాస్ప్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా కలగలుపుకొని 40 minutes క్లాస్ ఎంగేజ్ చేయడం అంటే టీచర్ కి చాలా పెద్ద హెడ్. సో ఆ విధంగా మీరు కూడా మీకోసం చదివితే మీరు ఒక పుస్తకం చదువుతారు. మీరు 10 మందికి చెప్పాలన్నప్పుడు మీరు చూసారు, ఇప్పుడు మీ దగ్గర నుంచి ఆన్సర్ వచ్చింది. ఎందుకు మీరు వీడియో చేయలేదంటే, ఈవెన్ నేను కూడా గత 4 సంవత్సరాల నుంచి కరోనా టైం కంటే ముందు మా సీనియర్, నాకు ఒక మెంటర్, మార్గదర్శకులు చెప్పారు, నువ్వు వీడియోలు చెయ్యి, యూట్యూబ్ లో పెట్టు, కంటిన్యూస్ గా చెయ్యి అంటే నేను చూస్తానని నేను కూడాను సమ్ టైమ్స్ కంటెంట్ కరెక్ట్ గా లేకపోవటము, ఫియర్ ఒకటి, ఇలాంటి వాటి వల్ల నేను చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే గత 4 సంవత్సరాల నుంచి నేను స్కూల్లో టీచ్ చేశాను, పెద్దవాళ్ళకి టీచ్ చేశాను. ఇప్పుడు నేను బిఎడ్ పిల్లలకి చెప్తున్నాను, బిఎడ్ స్టూడెంట్ చెప్తున్నాను. సో ఆల్మోస్ట్ నేను 23-24 ఇయర్స్ స్టూడెంట్స్ నేను చెప్తున్నాను. సో ఆటోమేటెడ్ గా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఆ తర్వాత భగవద్గీత క్లాస్ ద్వారా మీలాంటి పెద్దవాళ్ళకి చెప్పేటువంటి అవకాశం. సో ఇక్కడ ఎవరికి ఎలా చెప్పాలి, ఎప్పుడు సున్నితంగా వెళ్ళాలి, ఎప్పుడు కఠినంగా వెళ్ళాలి అనేది ఒక అవగాహన ఉంటుంది. సో ఇప్పుడు చేయడానికి ఇది ఉంటుంది. కానీ గత 2 సంవత్సరాలు కరోనా వల్ల అకాడమిక్ ఇయర్ బ్రేక్ అయిపోవటము, దాన్ని అడ్జస్ట్ చేయటంలో హాలిడేసే దొరకలేదు అన్నట్టు. కంటిన్యూస్ గా వర్క్కే డిపెండ్ అయిపోయాం అన్నట్టు, వర్క్ మైండ్ అయిపోయాం. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికింది నెక్స్ట్. సో అందుకోసమే నేను లాస్ట్ టైం కూడా మేము 2022లో కూడా క్లాస్ తీసుకున్నప్పుడు చాలా చెయ్యాలనుకొని ప్లాన్ చేసాం. అప్పుడు మేబీ రామ్మోహన్ గారు, ఝాన్సీ గారు మేబీ వీళ్ళిద్దరే ఉన్నారు. కొన్ని ఫర్దర్ ప్లాన్స్ చేయాలనుకున్నాము, కుదరలేదు. ఈసారి మళ్ళీ సెకండ్ అవకాశం వచ్చింది, మీతో పాటు కలిసే అవకాశం. ఈసారి పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్పెషల్లీ నా ఐడియాలజీ ఏంటంటే పిల్లలకి చెప్పాలి కాదంటలేదు. పిల్లలకి ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ఇప్పుడు అంతా వాళ్ళ స్టడీస్ మీద వాళ్ళకి ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఈ అదర్ యాక్టివిటీస్ వీటిని చదవడం అంటే చాలా తక్కువ ఉంటుంది వాళ్ళది. అదే విధంగా అందరూ యాక్సెప్ట్ చేయలేరు కూడా. భగవద్గీత అంటే కొంతమంది పేరెంట్స్ ఉన్నటువంటి పూర్వ సంస్కారాల వల్ల అది ఇది ఉంటుంది.
అందరూ యాక్సెప్ట్ చేయలేరు అన్నట్టు. సో అదొక కూడా ఒక రీజన్ ఉండే. సో ఇప్పుడు మీరందరూ పెద్దవాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను కొంచెం నాకు అదే 2 రకాలుగా నేను మీకు క్లాస్ మొత్తంలో 2 సార్లు మీకు నేను అసైన్మెంట్ ఇచ్చాను. ముందు రాయమని, తర్వాత లాస్ట్ లో చెప్పమని. ఆ 2 చేయడానికి కారణం ఏంటంటే ఫర్దర్ గా మీ చేత మిగతా ఇటువంటి గొప్పనైనటువంటి పుస్తకాలు, ఇది చాణక్య నీతి అండి. సో ఇది ఒక మీకు అమెజాన్ లో కూడా దొరుకుతుంది. తెలుగు బుక్ ఉంది, ఇంగ్లీష్ లో కూడా ఉంది, హిందీలో కూడా ఉంది. సో దీంట్లో ఏంటంటే కాన్సెప్ట్ ఇలా ఉంటుంది. సో దీనికి సంబంధించి మళ్ళీ నేను మీకు ఒక పిక్ పెడతాను. అమెజాన్ లో కూడా మీరు సెర్చ్ చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బుక్ ని ఆర్డర్ చేశారంటే చాణక్య నీతిలో దగ్గర మనకి ఒక 334 శ్లోకాలు, అదే విధంగా 570 సూత్రాలు ఉన్నాయండి. సూత్రాలు అంటే ఇప్పుడు చెప్పారు కదా, రామ్మోహన్ రావు గారు చెప్పారు ఒక సూత్రం, స్పర్ధయా వర్ధతే విద్య అనేది. సో ఏ విధంగా అయితే భగవద్గీతలో 4వ అధ్యాయంలో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, లభతే జ్ఞానం అని మనం ఈ సెంటెన్స్ చూస్తూ ఉంటాం. అది శ్లోకంలో ఒక లైన్ లో వస్తుంది అన్నట్టు. అదే విధంగా కాకుండా ఇక్కడ మనకి చాణక్య నీతి సూత్రాల్లో ఆయన బుక్ లో దగ్గర 570 సూత్రాలు చెప్పారు. సో అందులో ఫస్ట్ సూత్రం మీకు చెప్తున్నాను చూడండి. సుఖస్య మూలం ధర్మ. సుఖానికి మూలం ఏంటండి? ధర్మం. ధర్మం మనం ఉండేటువంటి ఎక్కడైతే మనం పరిపాలన చేస్తామో, సో ధర్మాన్ని మనం పాటించినప్పుడు ఇంకేముంటుంది? హ్యాపీగా ఉంటాం. సో ధర్మస్య మూలం అర్థ. ధనముతో ధర్మం సిద్ధిస్తుంది. సో ఆ విధంగా ఒక్కొక్క సూత్రానికి మీనింగ్ అవి కూడా ఉన్నాయి. ఆ విధంగా మనం కొన్ని సూత్రాలు నేర్చుకుంటే ఆ సూత్రాలను సందర్భానుగుణంగా మనం చెప్పేటువంటి ప్రవచనాల్లో, మనం చెప్పేటువంటి ఉపన్యాసాల్లో మనం ఇది చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో అదొక కాన్సెప్ట్ అన్నట్టు. సో ఇంట్రెస్టెడ్ ఎవరైతే బాగా ఇంట్రెస్ట్ ఉంది, సార్ మేము చేస్తాము, మేము చదువుతాము, కొన్ని నేర్చుకుంటాము కొత్తగా అంటే, అలా అని కాదు నేను మిమ్మల్ని ఈ విధంగా చదవండి అని నేను చెప్పట్లేదు. మీకున్న మీ వృత్తి రీత్యా కూడాను అక్కడ కూడా మిమ్మల్ని మీరు డెవలప్మెంట్ చేసుకుంటూ, సో ఇక్కడ ఇంకా ఈ విధంగా కొంచెం స్పెషల్ గా ఫోకస్ చేయగలను, నా దగ్గర ఒక 2 hours ఉంది అని ఎవరైతే అనుకుంటున్నారో, నేర్చుకోవాలని జుగుప్స ఉత్సాహం ఉన్న వాళ్ళు ఇంకా ముందుకు కూడా మీరు చదువుకోవచ్చు. సో అది ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. మీతో సామాన్యంగా మీ అందరితో ఒకసారి మాట్లాడాలని. ఆ తర్వాత వన్స్ మీరందరూ పూర్తిగా ఒకవేళ ఫామ్ లేకి అంటే ఇంట్రెస్టెడ్ గా ఉన్నప్పుడు అయితే మనం ఫర్దర్ గా ఒక 1 week తర్వాత నుంచి మనం క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. 4వ అధ్యాయంలో 39వ శ్లోకం అండి. సార్ ఈసారి మీరు ఏం చెప్పినా మేమంతా వీడియో చేయడానికి అందరం రెడీ చేస్తారు, గ్రూప్ మొత్తం రెడీనే. ఉన్నటువంటి మీరు చాలా తొందరగా ఇదవ్వాలంటే ఆన్లైన్ అండి. ఆన్లైన్ దగ్గర నుంచి మీరు నా ఉద్దేశం ఒకటి, మీకు చదవటము చెప్పటమే కాదు, దీని ద్వారా కూడాను ఫర్దర్ గా మరి కంటిన్యూస్ గా మీరు వర్కౌట్ చేస్తే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా దొరుకుతుంది. అయితే దానికి టైం కావాలి, మీరు మళ్ళీ మీ దగ్గర ఉన్న స్కిల్స్ పెంచుకోవాలి. దట్ ఈజ్ ఆల్సో మిమ్మల్ని మీరు ప్రోత్సాహం చేసుకుంటూ చదువుతూ మీకున్న నాలెడ్జ్ ని మీరు 10 మందికి చెప్తున్నారు అనుకోండి, మీరు కంటిన్యూస్ గా ఒక 10-15 రోజులు లేదంటే ఒక 10 నెలలు మీరు మీ మంచి ఉపన్యాసాలు ఇవ్వండి. మీ ఆన్లైన్ లో మీ యూట్యూబ్ లో చూసి ఆ నెక్స్ట్ డే ఎక్కడన్నా మంచి ప్రోగ్రాంలు అయితే మిమ్మల్ని ప్రవచనకర్తగా పిలుస్తారు. ఇట్స్ 100% గ్యారంటీ నేను ఇస్తాను మీకు. ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి ఈ కంటెంట్ ఏదైతే ఉందో రేపటి నాటి మీరు ప్రవచనకర్తలు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి, చిన్న పిల్లలు కూడాను మనం చూస్తున్నప్పుడు వాళ్ళు చదువుకునే ఏరియాస్ ని బట్టి వాళ్ళు గొప్పనైనటువంటి స్టేటస్ కి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడున్నటువంటి స్థితి అదే అండి. మీ దగ్గర ఉన్నటువంటి నైపుణ్యం, కౌశలం ఏదైతే ఉందో దాన్ని మీరు బయటికి తీసుకొని రండి. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి మనం మళ్ళీ తర్వాత నిదానంగా డిస్కస్ చేద్దాం. ప్రథమంగా 2-3 నెలలు మాత్రం తప్పనిసరిగా మీరు ఒక్కొక్క సబ్జెక్టు ఇప్పుడు చదువుకున్నాం. మనం 5 సబ్జెక్టుల పేరు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ 5 సబ్జెక్టులు మీరు పరిపూర్ణంగా ఏమవ్వాలి, నిపుణతనం, కుశలత్వాన్ని పొందాలి. ఆ తర్వాతనే మనం ఎగ్జిక్యూట్ అవుతాం. సో అదే అండి, అది ఒక లక్ష్యం. సో మీరు అందరూ ఒకవేళ ఇది చేస్తారంటే, రీసెంట్ గా పంచతంత్రానికి యునెస్కో వాళ్ళు కూడా ఒక గుర్తింపు ఇచ్చారండి. 3 సంస్కృత పుస్తకాలకి, 3 కాదు, మన 3 భారతీయ గ్రంథాలకి అందులో పంచతంత్రం ఒకటి ఉంది. పంచతంత్రం ఇప్పుడు తప్పనిసరిగా స్కూల్ లెవెల్లో పిల్లలకి మీరు పంచతంత్రం, హితోపదేశం, జాతక కథలు తప్పనిసరిగా నేర్పించాలి అని NEP 2020 రాష్ట్రీయ శిక్షా నీతి 2020లో ఏదైతే వచ్చిందో, సో దాంట్లో కూడా చాలా స్పష్టంగా పంచతంత్రానికి
హితోపదేశానికి జాతక కథలకి పెద్దపీట వేశారు. ఎందుకంటే పూర్వకాలంలో మనం పిల్లలకి కథలు చెప్పేవాళ్ళు. మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు వీళ్ళు అందరూ కథలు చెప్పేసి మనల్ని పెంచారు. కానీ ఈ రోజు జనరేషన్ లో అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు వీళ్ళంతా దూరం అయిపోయారు. ఇప్పుడు బాబాయిలు, పిన్నిలు, అత్తలు, మామయ్యలు వీళ్ళు కూడా రిలేషన్ లేదు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒకటే చైల్డ్, ఒకే పిల్లవాడు గాని ఒక అమ్మాయి గాని పుడితే ఇంకా నెక్స్ట్ ఇదే ఉండదు. అక్కడ బంధుత్వాలు కూడా తెగిపోతున్నాయి. రేపటి నాడున ఒక 10 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఒక ఫ్యామిలీలో ఇంతకు ముందు ఏముంది, కనీసం ఒక్కొక్క ఫ్యామిలీలో 4-5 పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళకి పుట్టే పిల్లలకి వాళ్ళు చాలా రిలేషన్షిప్స్ ఉండేవి. ఆ అత్తయ్య అని, మామయ్య అని, బాబాయ్ అని, పెద్దనాన్న అని అనేది ఉండేది. ఇప్పుడు కానీ నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి ఆ పెద్దమ్మ ఎటో పోయింది తెలియదు, పెద్దనాన్న ఎవడో తెలియదు, అత్తయ్య ఎవరో తెలియదు, మామయ్య ఎవరో తెలియదు. ఎందుకంటే సింగిల్ చైల్డ్. సో ఇటువంటి జనరేషన్ ఉన్నప్పుడు ఈ బంధాలు పోయాయి. అమ్మమ్మ, తాతయ్యలు, నానమ్మలు వాళ్ళు ఎక్కడో ఉండిపోతారు, ఏ వృద్ధాశ్రమాలకు. ఆ విధంగా మనకి ఉండేటువంటి చాలా రకాలైనటువంటి ఏమవుతున్నాయంటే కొన్ని శక్తులు, కొన్ని రిలేషన్షిప్స్ అదృశ్యమైపోతున్నాయి నెక్స్ట్. సో అందుకోసమని అవన్నీ ఇప్పుడు ఎవరు తీర్చాలి అంటే శిక్షకులు తీర్చారు. సో అటు ఇటు కలిపి ఏంటి, అమ్మ నాన్నలు పని చేసుకుంటే ఫ్రీగా దొరికేది ఎవరు, ఒక టీచర్ ఉంటాం, మేము ఫీజులు కట్టేస్తున్నాము, మీరే చెప్పాలి, మొత్తం బాధ్యత మీదే అనేటువంటి స్థితి ప్రజెంట్ వచ్చింది అన్నట్టు. సో అది కాకుండా ఇంకా మళ్ళీ మన సమాజం పూర్వం వైపు వెళ్ళాలి అంటే దానికి సంబంధించినటువంటి ఏ విధంగా అయితే ప్రక్రియలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఆలోచనలు మళ్ళీ మారాలి సమాజం. ఏ విధంగా అయితే పూర్వం భారతదేశం అన్ని దేశాలకి విశ్వ గురువుగా ఉండేదో ఆ విశ్వ గురువు స్థానాన్ని పొందటానికి ఇప్పుడు తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, తర్వాత సంస్కృతంలో ఉండేటువంటి గ్రంథాలకి పెద్దపీట వేయటం, వాటితో పాటు ఎడ్యుకేషన్ సిస్టాన్ని మార్చాలని చేస్తారు. అయితే ఓన్లీ టీచర్స్ చేస్తారంటే టీచర్స్ తో పాటు పేరెంట్స్ చేయాలి, ఎన్జిఓస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. అప్పుడే గాని పరిపూర్ణమైనటువంటి గుణవత్తాపూర్ణమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మనం తేగలం. సో అందులో భాగంగానే ఇది ఒక కాన్సెప్ట్ అన్నట్టు. ఈ సంవత్సరం 2024 మన టార్గెట్ ఏంటంటే ఈ 5 రకాలైనటువంటి పుస్తకాలను చదవటం. సో అక్కడి వరకు నేను మీ ద్వారా నిశ్చయించుకున్నటువంటి టార్గెట్ అండి. సో ఇక్కడ మీరందరూ సపోర్ట్ చేశారు అంటే ఒక 2-3 నెలలు పరిపూర్ణంగా మనం తెలుగు పుస్తకాలు మీకు నేను చెప్తాను, ఎక్కడెక్కడ ఏ పుస్తకాలు దొరుకుతాయో ఆ పుస్తకాలు తెప్పించుకోండి. కొన్ని ఆన్లైన్ లో పీడిఎఫ్స్ ఉంటాయి, ఆ పీడిఎఫ్ ఫైల్స్ నేను పంపిస్తాను, వాటిని కూడా చదవండి. అక్కడ ద్వారా మనం వాటిని ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి అంటే ముందు చదవాలి, చదివిన విషయాల్ని ఏ విధంగా అయితే ఇప్పుడు మనం చేస్తున్నామో అదే విధంగా వీడియోస్ చేసి ముందుకు వెళ్ళాలి. సో మీరు ఇంకా ఎవరైనా టెక్నికల్ గా మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు అంటే డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి కూడా కొన్ని టెక్నికల్ స్కిల్స్ కూడా నేను నేర్పిస్తాను. దాని ద్వారా గ్రూప్ లో టీచర్స్ ఉన్నారు సార్, ఇక్కడ టీచర్స్ ఉన్నారు కాబట్టి టీచర్స్ అరుణ కుమారి గారు ఇట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళ స్టూడెంట్స్ ద్వారా కూడా వాళ్ళు ఏర్పాటు చేయొచ్చు. వాళ్లే ముందుకు రావక్కర్లేదు, వాళ్ళకు ఒక సర్వీస్ ఇచ్చి వాళ్ళ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేసి ఇందులో పెట్టగలిగితే బాగుంటుంది. అద్భుతం అండి, అది కూడా అద్భుతం. అదే విధంగా కూడా మనం చేయొచ్చు. సో ఆ విధంగా కూడా కొన్ని విషయాలు చూద్దాం. ఆల్మోస్ట్ నాకు తెలిసి నీతి శతకం ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకి యూట్యూబ్ లో వీడియోస్ దొరుకుతాయి. కానీ ఇప్పుడు మనం చెప్పే విధానం వేరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి ఏదైతే ఉందో ఆ శైలి మార్చుకుంటూ మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. సో ఈ విధంగా చేస్తే భారతి గ్రూప్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసి అక్కడ మనం చెప్పుకుంటూ వెళ్తే, సో మనందరి తరపున మనకి అక్కడ ఒక యూట్యూబ్ ఛానల్, దాంట్లో డిఫరెంట్ ఐడియాలజీ బేస్ చేసుకొని ఈ సంవత్సరానికి 2024లో భగవద్గీతతో పాటు ఈ 5 పుస్తకాలని మనం చదవటం, దట్ ఈస్ మన టార్గెట్. ఈ 5 పుస్తకాల కాస్ట్ ఎంత ఉంటదండి? అది చూడాలండి. ఇప్పుడు చాణక్య నీతి సూత్రాలు చెప్పారు కదా, అది ఎంత ఉంటుందండి? అది ఇది చాణక్య నీతి సూత్రాలు, ఒక్క నిమిషం అండి, ఇది 150 ఉందండి తెలుగు బుక్ నా దగ్గర ఉన్నదైతే. అమెజాన్ లో ఇంకా మీకు తక్కువ దొరుకుతుంది. మీరు అన్ని పుస్తకాలు చాణక్య నీతే కాదు, చాణక్య నీతి అందరూ నేర్చుకోవాలి, కానీ చాణక్య నీతి చెప్పే వాళ్ళు 2-3 ఉంటారు అంతే. ఇప్పుడు ఈ రోజు క్లాస్కి వచ్చిన వాళ్ళందరి డీటెయిల్స్ తీసుకోండి, వాళ్ళు ఏ విషయాలు చెప్పగలరు అంటే ఇక్కడ చెప్పేది వినండి.
సో నీతి ద్విషష్టిక కానీ, చాణక్య నీతి కానీ, లేకపోతే నీతి శతకం కానీ దీంట్లో ఓన్లీ శ్లోకాలే ఉంటాయి. ఓకేనా? సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నోట్ చేసుకోండి. చాణక్య నీతిలో 334 శ్లోకాలు, నీతి శతకంలో 100 శ్లోకాలు, నీతి ద్విషష్టికలో 120 శ్లోకాలు. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయండి? ఓవరాల్ గా 554 శ్లోకాలు కదా. 554. ఓకే, వేసుకోండి. ఇంకొక 16 అటు ఇటు వేసుకున్నా కూడాను 570 శ్లోకాలు ఉన్నాయి. సో ఈ 3 బుక్స్ లో 570 శ్లోకాలు. మీరు రోజుకు 2 శ్లోకాలు చొప్పున నేర్చుకున్నారంటే ఎన్ని రోజులు పడుతుంది? దగ్గర దగ్గర 270 రోజులు పడుతుంది కదా. 270, 280 రోజులు పడుతుంది. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కనీసం మనకి కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ పంచతంత్రం హితోపదేశంలో అక్కడ స్టోరీస్ ఉంటాయి, కథలు ఉంటాయి. కథలతో పాటు కథల్లో గద్యం ఉంటుంది, పద్యం కూడా ఉంటుంది, శ్లోకాలు కూడా ఉంటాయి. సో ఆ విధంగా అది చూసినప్పుడు అక్కడ కూడా చాలా శ్లోకాలే ఉంటాయి. అందులో నుంచి మనకి సంబంధించి ఒక్కొక్కసారి ఒక్కొక్క కథ చెప్పుకుంటూ వెళ్తే సరిపోతుంది. అయితే ఇకపోతే ఈ కథలు చెప్పే విధానంలో మనకి ఇంకా పిల్లలు బాగా యాడ్ అయ్యారంటే పిల్లల చేత మనం డెమాన్స్ట్రేషన్ చేస్తూ, పిల్లల చేత నాటకాలు వేయిస్తూ కూడా మనం కథలు చెప్పి కూడాను మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడాను మనం పంచతంత్ర కథలని ఇరు తెలుగు రాష్ట్రాల్లో, అదే విధంగా యావత్ ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు ప్రజలందరికీ కూడాను మనం మన దగ్గర ఉన్నటువంటి ఈ శక్తిని, ఈ కౌశలాన్ని, ఈ నైపుణ్యాన్ని మనం ప్రదర్శించవచ్చు. రేపటి నాడున తెలియదు, అమెరికా నుంచి కూడా మనకి ఆపర్చునిటీస్ రావచ్చు. మీరు మా దగ్గర ఈ ఉపన్యాసాలు ఇవ్వడానికి రండి, ఈ ఉపన్యాసాలు చెప్పండి. సో అది మనం ఇప్పుడు చెప్పలేం. కానీ కంటిన్యూస్ గా ఒకే విధంగా ఒక లక్ష్యం పెట్టుకొని మనం ముందుకు వెళ్తే ఏదో ఒక రోజున సఫలత ప్రాప్తం చెందుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరందరూ గుంటూరులోనే ఉన్నారు కాబట్టి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన అనుకోలేదు ఎంపీగా గెలుస్తారు అనుకున్నారు, కానీ ఎంపీ దగ్గర నుంచి డైరెక్ట్ గా క్యాబినెట్ అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ దొరుకుతుందని ఫస్ట్ టైం ఆయనకి మినిస్టర్ ఆఫ్ స్టేట్ గా కూడా ఆయన ఎలక్ట్ అయ్యారు. ఎక్కడో అమెరికాలో ఉద్యోగం చేస్తూ, స్టడీ మెటీరియల్ ఇది చేస్తూ, బిజినెస్ చేస్తూ అక్కడ సంపాదించిన డబ్బులతో పోయినసారి ఎంపీగా పోటీ చేయడానికి వచ్చినప్పుడు అవకాశం కుదరలేదు, కానీ ఈసారి వచ్చింది. ఈసారి రావటంతో పాటు ఫస్ట్ టైం ఎంపీగా గెలవటమే కాకుండా డైరెక్ట్ గా మినిస్ట్రీ కూడా పొందారు. సో రేపటి నాడు ఆయన సమాజానికి చేయాల్సినటువంటిది చాలా అవకాశం. అదే విధంగా ఆయన కంటిన్యూస్ గా లాస్ట్ టైం వచ్చారు, ఇవ్వలేదన్నారు, ఈసారి కూడా వదిలేయచ్చు, కానీ ఈసారి మళ్ళీ ఆయన వచ్చారు, అడిగారు, ఇచ్చారు. సో అదే విధంగా నేను మీకు ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తానంటే మీకు దగ్గరగా ఉన్నాయి, మీరు దగ్గరగా చూస్తున్నారు కాబట్టి ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఎవరికన్నా ఇబ్బంది అనిపిస్తే రాజకీయాలకు సంబంధించి పక్కన పెట్టచ్చు. ఓకేనా? ఈ విధంగా సమాజాన్ని మార్చాలంటే మనం చాలా రకాలుగా ఇంకా ఇది చేయాల్సి ఉంటుంది. సో దానికోసం టైం పడుతుంది. సో ప్రెజెంట్ అయితే ఇదండి. సో ఈ విధంగా మనం కాలం ముందుకు వెళ్ళాలనుకున్నారంటే మీరు నాకు పరిపూర్ణమైనటువంటి డేటాతో పాటు ఝాన్సీ గారు మీరు ఇంకా ఎవరెవరైతే మీరు దీనికి సంబంధించింది తీసుకోగలరో 5 పుస్తకాల పేర్లు చెప్పాను. 2 కథల పుస్తకాలు, 2 కథల పుస్తకాలు కూడాను 2 కథల పుస్తకాలు చొప్పున 4 కథల పుస్తకాలు మనకి హైదరాబాద్ లో దొరుకుతాయండి తెలుగువి. అక్కడ సంస్కృత భాష ప్రచార సమితి అని ఉంది అబిడ్స్ లో, ఎగ్జాక్ట్ గా పుల్లారెడ్డి స్వీట్స్ షాప్ ఎదురుగా. అక్కడ కూడాను మేబీ హరే కృష్ణ దేవాలయం పక్కనే సంస్కృత భాష ప్రచార సమితి ఉంటుందండి. అక్కడ వాళ్ళు జీరెడ్డి అని ఒక ఆయన ఉంటారు, ఆయన పూర్తి పేరు నాకు ఇప్పుడు రాలేదు, జీరెడ్డి బాలరెడ్డి సంథింగ్ ఏదో పేరు ఉంటుంది. ఆయన తెలుగులో అనువాదం చేశారు పంచతంత్రం 5. అక్కడ 5 దాంట్లో ఇవి ఉంటాయి, తంత్రాలు ఉంటాయి. సో 5 తంత్రాలని, అదే విధంగా హితోపదేశంలో 4 భాగాలు ఉంటాయి. ఆ 4 భాగాలని వాళ్ళు 2 పుస్తకాలుగా పబ్లిష్ చేశారు. 2 పంచతంత్ర పుస్తకాలు, 2 హితోపదేశ పుస్తకాలు. అవి కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ 4 పుస్తకాలు కలిపి కూడాను మనకి 500-600 లోపే వచ్చేస్తాయి. సో మీరు ఒకేసారి బల్క్ గా తీసుకుంటే ఉన్న వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారంటే ఇంకా తక్కువకి వస్తాయి. సో ఆ విధంగా కొన్ని పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మనం ముందుగా కొంచెం నేర్చుకుందాం. అదే విధంగా ఇంకా మీరు బాగా దీంట్లో ఒక 2-3 సంవత్సరాలు అదే ఒక పుస్తకం మీద బాగా ఎక్స్పర్ట్ అయితే రేపటి రాజున ఆ శ్లోకంలో ఉండేటువంటి మీనింగ్, ఆ శ్లోకంలో మనం జీవితంలో ఎక్కడ దాన్ని అనుభవించుకోవచ్చు అనుకోండి. మీ పేర్లతో మీరు ఓన్ గా కూడా మీరు బుక్ పబ్లిష్ చేయొచ్చు. సో ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలి అంటే మీ టార్గెట్, ఏవిందో మీరు జీవితంలో అన్ని చాలా చూశారు,
అనుభవించారు. ఇంకా ఇంకా చేయాల్సింది ఏంటంటే కొంత మీతో పాటు మీ పరివారంతో పాటు సమాజానికి కొంత చేయాలి. అది ఏం చేయాలనేది ఇప్పటి నుంచి. ఇవే కాదు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఏదైతే అనుకున్నారో ఒక లక్ష్యం పెట్టుకోండి. దానికి సంబంధించి ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ చేయండి. స్టార్టింగ్ ఒక ఇనిషియల్ గా 2-3 months ఏం చేయాలంటే మనం ప్రారంభించే విధానం ఎలా ఉందంటే ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ అన్ని పనులు అయిపోయిన తర్వాత నా లక్ష్యం ఇప్పుడు ఇది, ఈ సంవత్సరం 2 సంవత్సరాలకి ఇది. సో ఈ 2 సంవత్సరాల పాటు నేను దీని మీద ఎవ్రీడే ఒక్కొక్క రోజు ఎన్ని గంటలు పనిచేస్తాను. మీరు స్టార్టింగ్ ప్రారంభించే దశలో ఒక హాఫ్ అన్ అవర్ తో స్టార్ట్ చేశారంటే మీరు చేస్తున్న కొద్దీ మీకు ఆ పనిలో రుచి పెరిగి హ్యాపీగా ఒక 2 సంవత్సరాలకి ఒక మంచి పుస్తకాన్ని మీరు పబ్లిష్ చేయగలరు. సో అది కూడా ఒక కాన్సెప్ట్. సో ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళొచ్చండి. సో వన్స్ మీరందరూ యాక్సెప్ట్ చేశారు, బాగుంటుంది. 5 రకాలైనటువంటి పుస్తకాలు తెలుగులో దొరుకుతున్నాయి. తెలుగులో ముందు తీసుకోండి. తర్వాత మనం ఇంకా మిగతాది చదువుకున్న కొద్ది పోతుందంటే మీరు కూడా సంస్కృతం కూడా నేర్చుకోవచ్చు. సో సంస్కృత భారతి విజయవాడలో వాళ్ళది కార్యాలయం ఉంటుంది. ఒక 10 రోజులు ఎవ్రీడే 2 గంటల చొప్పున వెళ్ళారంటే ఫస్ట్ కొంత జ్ఞానం వస్తుంది. నేర్పిస్తున్నారు. భవత్యాహ నామ కిం? మమ నామ ఝాన్సీ రాణి. భవతః నామ కిం? పుంలింగం రామ్మోహన్ రావు గారు వదతు మహోదయ. నేను మీకు చెప్తాను. పదవి భాగం చేసి మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క చాప్టర్ కి రాశారంటే దాన్ని మనం రేపు నాటిన బుక్ గా మనమే పబ్లిష్ చేయొచ్చు. భారతి భగవద్గీత గ్రూప్ ద్వారా మనం నేర్చుకున్న ప్రతి దానికి కూడాను ఒక స్టోరీ, ఒక పిక్చర్, అదే నేను చెప్తున్నాను కదా. మీరు ఇంకా ఎవరైనా టెక్నికల్ గా కొంతమంది నేర్చుకోవాలనుకుంటే లైక్ ఇప్పుడు సునీత గారు ఇది చేస్తున్నారు. అదే విధంగా పీపీటీ నేర్చుకోవాలి, పీపీటీతో పాటు కొంచెం డిజైన్స్ నేర్చుకోవాలంటే ఏం లేదు, కొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ అది ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాం. దానికంటే ముందు మన దగ్గర కంటెంట్ నేర్చుకున్నామంటే మనకి 2-3 మంచి టెక్నీషియన్ సపోర్ట్ ఉందంటే ఫర్దర్ గా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అదేంటి నా సూచన ఏంటంటే ఇప్పుడు గ్రూప్ లో ఉన్న వాళ్ళు 5 ముందుకు వచ్చి వాళ్ళు మీరు చెప్పిన 5 పుస్తకాలు తీసుకుంటా వాళ్ళు ఒక్కొక్కటి అది ఎక్స్చేంజ్ చేసుకుంటా, బుక్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటా చదువుకోవడానికి గుంటూరులో అందుబాటులో ఉన్నది. ఈ ఝాన్సీ గారి ఇంటి దగ్గరలో బుక్ షాప్ ఉన్నది కొత్తపేట. ఒకవేళ అక్కడ కొన్ని దొరికినాయి అనుకోండి, అందుబాటులో ఉంటే తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అక్కడే మనం సేపు విందామా అని కాదు, ఫలశ్రుతి అంటే ఏంటి? శృతి అంటే వినటము, విని ద్వారా వచ్చే రిజల్ట్. వేదము అని వస్తుంది కదా సార్, వేదం చదివినప్పుడు ఆ ఫలశ్రుతి అని. అందుకోసమే నేను మళ్ళీ చెప్తానన్న. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అని శృతి అంటే అక్కడ వేదం అనే మీనింగ్ కూడా ఉంది. సో ఆ విధంగా అక్కడ ఏం చెప్పబడింది అనేది మళ్ళీ నేను మీకు తెలుసుకొని చెప్తాను కరెక్ట్ గా. నెక్స్ట్ అద్భుతం. దానికి ఏం లేదు. సుబ్బారావు గారు ఏంటంటే అంతా చేసి 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 బాగా వేసారిపోయారు. సుబ్బారావు గారి పరిస్థితి, సుబ్బారావు గారి పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి గ్రూప్ ని ఆయన చాలా నిష్టగా పట్టుదలగా తీసుకొచ్చి చేశారు. గోశాలకు తీసుకెళ్ళటం, ఇక్కడ అమ్మ చారిటీస్ వాళ్ళ దగ్గర ఫైనాన్స్ గా సపోర్ట్ తీసుకొని చేయించు. అట్లా నాగేశ్వరరావు గారు కూడా తన చేతనైంది అందిస్తానికి సహకారం చెప్పారు. నాగేశ్వరరావు గారే ప్రపోజ్ చేశారు, కన్వీనర్ గా వైష్ణవ్ గారిని పెట్టండి, క్లాస్ తీసుకున్నారు కాబట్టి అన్నారు. మీతో కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ధన్యవాదాలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ గ్రూప్ ఏదైతే స్టార్టింగ్ ఏదంటారు ఆరంభ సౌరత్వం కాకుండా ఇది నిత్యం నిరంతరంగా ఈ సాంగత్యం కంటిన్యూ కావాలని నేను కోరుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. రాజే ఆరబ్ధం ఉత్తమ జనాః న పరిత్యజంతి మహోదయ. సమ్యక్ సాధు. తర్హి పునః మిలామః. ఓకే అండి, అందరికి రాధే రాధే. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే రామ్. మళ్ళీ అంతే.